శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. ఆశ్చర్య కార్యములు చేయగలడని అద్భుత క్రియలు చేయువాడని ఆశ్చర్య కార్యములు చేయగలడని అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడెదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను కూల్చినావని సాగరాన్ని రెండుగా చేసినావని సాతాను శక్తులను కూల్చినావని సర్వోన్నతుడవని సర్వా సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడేదా. సర్వోన్నతుడవని సర్వా సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడేదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. దేవుడవని శక్తి సంపన్నుడని గళమెత్తి నిన్ను నేను గానమాడెదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొని
సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్తుతి సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధనా నీకే 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 ఆశ్చర్యకరుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడగు దేవా నిత్యుడవగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే స్వరమెత్తి సమాధానకర్తయగు అధిపతి నీవే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా ఆరాధనా నీకే రక్షణకర్త నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా అయ్యా నీకే స్తోత్రం తండ్రి సమీపింపరాని తేజస్సునందు వసించువాడు అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా రక్షణకర్త మారని మా దేవా మాలో రహస్యించు మహిమా స్వరూప రక్షణకర్త మారని మా దేవా మాలో వసించు మహిమా స్వరూప మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధనా నీకే మహిమా మహిమా ఘనత ప్రభావము
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, మరొక దినాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇంతవరకు దేవుని ఆరాధించాం. ఇప్పుడు చక్కటి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. వాట్ ఈస్ ప్రేయర్? ప్రార్థన అనగా ఏమి అనే అంశంలో 6వ విషయాన్ని మనం చూద్దాం ఈరోజు. ప్రేయర్ ఇన్ ద స్పిరిట్ ఆర్ ప్రే ఇన్ ద స్పిరిట్. ఆత్మలో ప్రార్థన, ఆత్మలో ప్రార్థన చేయటం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడునూ గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆత్మలో ప్రార్థన అనగా దేవుడు రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా తన ఆత్మ వరమును దయచేసి ఆత్మచేత ముద్రించి తన యొక్క దయగల హస్తాన్ని, ప్రేమను మనకు చూపించే గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా వాక్యంలో మనం చూస్తే భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఆత్మచేత నింపబడి భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేయటం అనేది అద్భుతమైన అనుభవం. ఈ అనుభవం కలిగినటువంటి వాళ్ళు దేవునితో మాట్లాడుతూ మర్మాలను పలుకుతూ ఉంటుండగా ఆత్మలో భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. 1 కొరింథీ పత్రిక 14:15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు పౌలు గారు. ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. మనసుతో ప్రార్థన చేసినప్పుడు మనసు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు ఆత్మ ఫలవంతంగా ఉంటుంది. అయితే ఆత్మలో పాడుట మనసుతో పాడటం. మనసుతో పాడినప్పుడు మనసుకు ఊరట కలుగుతుంది. ఆత్మలో పాడినప్పుడు ఆత్మ ఉల్లసిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చేటటువంటి కృపా వరాన్ని పొందిన వారమై ఆత్మలో ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మలో ప్రార్థన చేస్తే, ఆత్మలో చేసే ప్రార్థన అంటే దేవుడు ఇశ్రాయేలు సంతతి మీద కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే కరుణనందించు ఆత్మ మన మీదకి వస్తుందో, ద స్పిరిట్ ఆఫ్ కంపాషన్ విల్ గివ్ us కంపాషన్ ఓవర్ ద పీపుల్ టు ప్రే. ప్రజలను చూసినప్పుడు మన గుండెలు, మన హృదయం కనికరంతో కదిలించబడి, వాళ్ళ కష్టాలు చూసినప్పుడు, వాళ్ళ బాధలు చూసినప్పుడు జాలి పడటం కాదు, కనికరపడ్డాం. జాలి పడుట కాదు కానీ కనికరముతో కదిలించబడి ప్రార్థన చేయడం. ఎప్పుడైతే కనికరంతో కదిలించబడి ప్రార్థన చేస్తామో, ఆత్మలో ప్రార్థన చేస్తామో, ఆత్మలో చేసే ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడతాయి. ఆ తర్వాత ఆత్మలో ప్రార్థన నేరుగా పరమ తండ్రి అయినటువంటి దేవుని సన్నిధికి చేరుతుంది. ఆత్మలో చేసే ప్రార్థన ద్వారా మనము శక్తివంతులుగా, బలవంతులుగా తయారవుతాం. అలాగే దేవుని బిడ్డలారా, 7వ విషయాన్ని కూడా చూస్తే ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ ఫర్ హీలింగ్. స్వస్థత కొరకు విశ్వాసముతో కూడిన ప్రార్థన. ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉండడం, స్వస్థత కొరకు విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయటం. ఎప్పుడైతే ఇలాంటి ప్రార్థన మనం చేస్తామో, యాకోబు పత్రిక 5:14 మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసముతో కూడిన ప్రార్థన మనం చేస్తే రోగులకు స్వస్థత కలుగుతుంది. ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మనం ఆత్మీయంగా బలంగా ఉంటాం. అలాగే విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు, స్వస్థత కొరకు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ తర్వాత రోగులను స్వస్థపరుస్తాడు, దయ్యములను వెళ్ళగొడతారు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు. కనుక స్వస్థత కోసం ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయొచ్చు, అలాగే చేతులుంచి ప్రార్థన చేయొచ్చు. ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ చేయి పెట్టి ప్రార్థన చేయొచ్చు. అలా చేయటం ద్వారా గొప్ప స్వస్థతను దేవుడు విడుదల చేస్తాడు. ఆ తర్వాత 8వది ప్రేయర్ ఆఫ్ కమ్యూనియన్ అనగా సహవాసముతో కూడిన ప్రార్థన. ఈ ప్రార్థన ఏం చేస్తుంది అంటే, దేవుని బిడ్డలారా, సహవాసం అంటే దేవుని యందు నమ్మికించి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమరించి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనను దేవుడు వింటాడు. తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ
పరిశుద్ధాత్మ దేవునితోనూ సహవాసం చేస్తూ ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతూ మనము ప్రార్థన చేయాల్సినటువంటి వారిగా మనమున్నాం గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మనం అందరం కూడా ఆత్మలో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన స్వస్థత కొరకు చేయాలి. ఆ తర్వాత ప్రేయర్ ఆఫ్ కమ్యూనియన్, సహవాసం, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసముతో తోటి విశ్వాసులతో ఏక మనస్సుతో కలిసి సహవాసంతో ప్రార్థన చేస్తే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు, నూతనమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక నా స్నేహితులారా, నా ప్రియమైన వారులారా, మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. స్వస్థత కోసం ఆత్మలో ప్రార్థన చేద్దాం, స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే ఆయనతో సహవాసము కలిగిన వారమై ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన ద్వారా మన జీవితాలను దేవుడు ఒక నూతనమైనటువంటి విధానములో ప్రభావితం చేస్తాడు. అలాంటి ప్రభావవంతమైన ప్రార్థన చేయటానికి దయగల దేవుడు, కృపగల దేవుడు మనకు సహాయం చేయును కాక. కృప మీకు తోడైనను కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మలో ప్రార్థన చేయటానికి, స్వస్థత కొరకు విశ్వాసంతో ప్రార్థన చేయటానికి, నీలో సహవాసముతో నీతో సహవాసముతో ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయండి. అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో ఆత్మలో ప్రార్థన చేసే అనుభవాన్ని, స్వస్థత కొరకు ప్రార్థన చేసే అనుభవాన్ని, విశ్వాసంతో ప్రార్థన చేసే అనుభవాన్ని, నీతో సహవాసములో నీతో మమేకమై నీ హృదయాన్ని ఎరిగి నీ రాజ్యం విస్తరించాలని, ప్రజలు రక్షణలోకి రావాలని, జీవితాలు మారాలని, అద్భుతాలు జరగాలని, నీ రాజ్యం విస్తరించాలని, నీ సంఘం దేదీప్యమానంగా అత్యంత వైభవంతో ఎదగాలని, విశ్వాసులందరి కుటుంబాలు అన్ని విధాలుగా రాణించాలని, ఆశీర్వదించబడాలని మేము కోరుతున్నాం. మా సృష్టికర్త, మా మంచి యేసయ్య, ఎవరు రోగులుగా ఉన్నారో వారిని ఈ సమయంలో ముట్టండి ప్రభువా. ఎవరు నలిగిపోయిన వారుగా ఉన్నారో వారు ఆత్మలో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి దేవా. కనికరం చూపించండి. నీతో మమేకమై ఈ హృదయాన్ని ఎరిగి ప్రార్థన చేయడానికి బలాన్ని చేకూర్చండి. దయ చూపించండి. ఆత్మకార్యం జరిగించండి. గొప్ప కార్యాలు చేయండి. నూతనమైనటువంటి కార్యాలు జరిగించండి. నీ చిత్తమే, నీ ఆలోచనే, నీ తలంపే నెరవేర్చబడును గాక. సైన్యములకు అధిపతి, సర్వశక్తిమంతుడా, మా కన్న తండ్రి, మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నవాడా, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. కార్నర్ స్టోన్ యూత్ క్యాంప్ కొరకు, అలాగే ప్రజల జీవితాలు మారడం కొరకు, యవనస్తులందరూ నీ కొరకు పట్టబడ్డం కొరకు నీ సహాయం దాయిచ్చేమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, దేవుని ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మన అంతరంగం బలంగా ఉంటుంది. స్వస్థత కొరకు విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు రోగులకు స్వస్థత కలుగుతుంది. అలాగే ఆయనతో మమేకమై ఆయన హృదయంలో ఏముందో తెలుసుకుంటూ సహవాసంలో ప్రార్థన చేస్తుంటే ఆయన రాజ్యం విస్తరించాలి, ఆయన కార్యాలు జరగాలి, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత కలిగిన వారమై విస్తరించాలని ఆ చక్కటి అనుభూతిలోకి దేవుడు మనందరినీ నడిపించాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.